బెదిరింపుకి భాష అక్కర్లేదు, యాస చాలు. గన్ చూడాలని అనుకోవడంలో తప్పులేదు కానీ బుల్లెట్ చూడాలని అనుకోకు. ఈ డైలాగ్స్ వినగానే హీరో కన్నా ముందు త్రివిక్రమ్ కళ్ళ ముందు మెదులుతాడు. వెండి తెరపై భారీ డైలాగ్స్ సందడి చేస్తున్న టైంలో ఇలాంటి చిన్న చిన్న డైలాగ్స్తో తనకో స్టైల్ ఏర్పాటు చేసుకుని మాటల మాంత్రికుడు అనే బిరుదు అందుకున్నాడు త్రివిక్రమ్. ప్రస్తుతం అందరి కళ్ళు సన్ ఆఫ్ సత్యమూర్తి పైనే. మరి సత్యమూర్తి కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటాడా? సత్యమూర్తిపై వ్యక్తమవుతున్న అభిప్రాయాలేంటి, విమర్శలేమిటి? మనం బాగున్నప్పుడు లెక్కలు మాట్లాడి కష్టాల్లో ఉన్నప్పుడు విలువలు మాట్లాడకూడదు. ఇది సన్ ఆఫ్ సత్యమూర్తి ట్రైలర్లో ఆఖరి మాట. ట్రైలర్ చూసిన వారంతా అబ్బా అదిరింది అంటున్నారు. క్లాస్ మాస్ కలగలిపిన లుక్తో బన్నీ మళ్ళీ రేసుగుర్రంలా పరిగెత్తడం ఖాయం అని అంతా ఫిక్స్ అయిపోయారు. సినిమా ఘన విజయం తప్పనిసరి అని ఇంకొంతమంది అంటున్నారు. అల్లు అర్జున్ పై ఎంత నమ్మకం ఉందో త్రివిక్రమ్ పై కూడా అంతే నమ్మకం ఉందంటున్నారు. గతంలో జులాయి అని రెచ్చిపోయిన ఇద్దరు ఈసారి ఫ్యామిలీ స్టోరీతో సంచలనం సృష్టించడం ఖాయం అంటున్నారు. అయితే త్రివిక్రమ్ పై ఎంత నమ్మకం ఉన్నా ఏమోలో చిన్న చిన్న అనుమానాలు ఫ్యాన్స్ ని వెంటాడుతున్నాయి. సాధారణంగా త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, అల్లు అర్జున్ వీరి ముగ్గురు చుట్టూనే ప్రదక్షిణలు చేస్తూ ఉంటాడన్న సంగతి తెలిసిందే. అయితే వీరిలో మహేష్ బాబుతో తెరకెక్కించిన అతడు వెండి తెరపై కన్నా బుల్లి తెరపై దుమ్ము లేపింది, ఇంకా లేపుతూనే ఉంది. ఆ తర్వాత వీరిద్దరు కాంబినేషన్లో వచ్చిన కలేజా చిత్రాంది అదే పరిస్థితి. ఇక పవన్ తో జల్సా చేసిన మాటల మాంత్రికుడు అత్తారింటికి దారేదితో వారెవ్వా అనిపించుకున్నాడు. ఇప్పుడు బన్నీ వంతొచ్చింది. జులైతో ఆకట్టుకున్న ఈ జంట మరోసారి ఆ స్థాయి సక్సెస్ ని చవిచూస్తుందని కొందరంటుంటే, ఇంకొందరు మాత్రం చిన్న చిన్న అనుమానాలు వ్యక్తపరుస్తున్నారు. ఇంతకీ సన్ ఆఫ్ సత్యమూర్తిపై ఉన్న అనుమానాలేంటా అని ఆరాధిస్తే అత్తారింటికి దారేది సినిమాకి సన్ ఆఫ్ సత్యమూర్తికి పోలికలున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. 6 అడుగుల బుల్లెట్ పాటలో పవన్ లుక్ ఎలా ఉందో, చల్ చల్ ఏ చలో పాటలో అల్లు అర్జున్ లుక్ స్టైలు సేమ్ టు సేమ్ ఉంది. మరో పాట కమ్ టు ద పార్టీ సుబ్బలక్ష్మి ఇట్స్ టైమ్ టు పార్టీ నో పాటను తలపిస్తుంది. అయితే అత్తారింటికి దారేది ట్రైలర్లో కామెడీ డైలాగ్స్ పెట్టిన త్రివిక్రమ్ సన్ ఆఫ్ సత్యమూర్తిని కాస్తంత సీరియస్ గానే చూపించాడు. ఆనందం, సమస్య, ప్రేమ, యుద్ధం అంటూ పవర్ఫుల్ డైలాగ్స్ చెప్పించాడు. ఏదేమైనా ట్రైలర్ టాక్ అదుర్స్ అంటున్నారు బన్నీ ఫ్యాన్స్. ఈ చిత్రంలో మరో ఆసక్తికర అంశాలేంటంటే ఈసారి త్రివిక్రమ్ 5 హీరోయిన్స్ పై ముచ్చటపడ్డాడు. సమంత మెయిన్ హీరోయిన్ కాగా ఆదా శర్మ, నిత్యా మేనన్, స్నేహ, సింధు తులాని సత్యమూర్తిలో సందడి చేయనున్నారు. హీరోయిన్ సంగతి పక్కన పెడితే ఈ సినిమాలో స్పెషల్ అట్రాక్షన్ ఉపేంద్ర. ట్రైలర్లో చూస్తుంటే అదిరిపోయే విలన్ రోల్ దక్కించుకున్నాడని అనిపిస్తుంది. తిరుపతికి పోయి ఇదే ఎంకన్న గుడి అని అడుగుతారా అని ఉపేంద్ర చెప్పిన డైలాగు ఆకట్టుకుంటుంది. హీరో విలన్తో పాటు మరో క్యారెక్టర్, ఈ 3 పాత్రలు మాత్రమే త్రివిక్రమ్ సినిమాల్లో ఎక్కువగా హైలైట్ అవుతాయి. జల్సాలో పవన్, ముఖేష్ ఋషి, ప్రకాష్ రాజ్. జూలైలో అల్లు అర్జున్, సోనూ సూద్, రాజేంద్ర ప్రసాద్. అత్తారింటికి దారేదిలో పవన్, కోట, నదియా. ఇలా సినిమా ఒక 3 మాత్రమే హైలైట్ గా నిలుస్తారు. మిగిలిన పాత్రలన్నీ వాడుకుంటుంటాడు కానీ వాటికి అంత స్పెషల్ ఇచ్చిన సందర్భాలు తక్కువే. మరి ఈ లెక్కన ఈ చిత్రంలో భారీ తారాగణాన్ని ఎంపిక చేసుకున్న మాటల మాంత్రికుడు ఎవరెవరికి ఏ పాత్రలు ఇచ్చాడు, వాటికి ఎంతవరకు న్యాయం చేశాడో అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు సినీ ప్రియులు. అయితే అత్తారింటికి దారేది పైన చాలా సెంటిమెంట్స్ హల్చల్ చేశాయి. పవన్ కి మొదటిసారి హిట్ ఇచ్చిన దర్శకుడు రెండోసారి ఫ్లాప్ ఇస్తాడని, ప్రణీత ఐరన్ లెగ్ అని, వీటన్నిటితో పాటు విడుదలకు ముందే సినిమా యూట్యూబ్లో ప్రత్యక్షమవడంతో ఇక అత్తారింటికి దారేది సినిమా తిరిగి ఇంటికే అన్నారు. కానీ అందరి అంచనాలు తలకిందులు చేస్తూ భారీ కలెక్షన్లు రాబట్టింది. మరి సన్ ఆఫ్ సత్యమూర్తి పైన చిన్న చిన్న కామెంట్స్ వస్తున్నా వాటిని అధిగమించి సక్సెస్ అందుకోవడం ఖాయం అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి అందరి అంచనాలు అందుకుంటుందో లేదో తెలియాలంటే సినిమా విడుదల వరకు ఆగాల్సిందే.